జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఇంకా కైలాస యాత్ర చేసినా కూడా ఇది రాడు. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాట కల్లా మండదా నరం లేని నాలుగు ఎన్నైనా చెప్పుద్ది. మొన్న 5 ఏళ్ళు ఏం చేశాడు? తెలుగుదేశం వాళ్ళ మీద తిరగబట్టవేగాక రఫ రఫ సాగదు, చెప్ప చెప్ప సాగదు. వాడు మొహం కూడా ఏం సాగదు, అసలు రానే రాడు. మండదా తమ్ముడు. పెద్దమ్మ నమస్తే. ఏది సంగతి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు, జనాల్లోకి వస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఇంకా కైలాస యాత్ర చేసినా కూడా ఇది రాడు. అతనికి ఎవరు ఓట్లు వేయరు, అతను నమ్మరు. ఎందుకంటే పెద్దమ్మ, చెల్లెమ్మ, అక్కమ్మ అనుకుంటా తలలు నివిరి ముద్దులు పెట్టి అన్నీ చేశాడు కదా. అప్పుడు చూశారు 5 ఏళ్ళు చూశారు. ఇక జీవితంలో అతను ఓటు వేయరు. బతికున్నంతకాలం చంద్రబాబు గారే చేస్తాడు సీఎంగా, తర్వాత లోకేష్ బాబు గారు చేస్తారు. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాట కల్లా అసలు రాడు. రాడని మీరు చెబుతున్నారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే నేను వచ్చేస్తాను అంటున్నాడుగా. మరి మాటలకి ఏముందండి, మాటలు ఊరకొచ్చే మాటలేగా. నరం లేని నాలుగు ఎన్నైనా చెప్పుద్ది. ఊరంతా మయ్యకు లోకం అయితే మయ్య మమ్మకు లోకం అన్నాడంట. అట్టుంటది. వాడి ఊరంతా తిడుతుంటే వాడేమో చంద్రబాబుని లోకేష్ బాబుని అంటాడు. తన బతుకు దానికి తెలిస్తే ఇంకొకరిని విమర్శించరు. కాజేసిన డబ్బులంతా దాచుకున్నావు కదా, బిల్డింగ్లు కట్టుకున్నాడు కదా, ఎక్కడెక్కడ అంత ఆక్రమించుకొని ఊరికి ఒక బిల్డింగ్ కట్టాడు. ముందిద్దరు కూతుళ్ళు. ఏం చేసుకుంటాడు? ఇంతమంది నోళ్ళు కొట్టి, ఇంత దేశాన్ని అప్పులు పాలు చేసి డబ్బు సంపాదించి మరి బిల్డింగ్లు కట్టాడు. ఇవన్నీ ఏం చేసుకున్నాడు? ఒక్కొక్క బాత్రూమ్ ₹1,00,00,000 అంట. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత దేశం ప్రజల సొమ్ము ఆగం చేయటం? మరి ఇది అన్యాయం కదా. ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓట్లు వేస్తారేక? అయ్యో, ఓట్లు వేసేదేంటి? అసలు జనాలందరూ ఎగబడుతున్నారంట, జగన్మోహన్ రెడ్డి కోసమే ఎదురు చూస్తున్నారంట. సొంత కన్న తల్లిని, సొంత తోడబుట్టి చెల్లెల్నే న్యాయం చేయలేదు, వాళ్ళకి అన్యాయం చేశాడు. సొంత బాబాయిని చంపించాడు. ఇంకా అతను ప్రజలకు న్యాయం చేస్తాడా? మొన్న 5 ఏళ్ళు ఏం చేశాడు? తెలుగుదేశం వాళ్ళ మీద తిరగబట్టవేగాక అతను చేసింది. ఎంతసేపు ఉన్న తెలుగుదేశం వాళ్ళని చంపుదాం, పొడుద్దాం, ఇంకా నరుకుదాం, ఇదే. కానీ ఇంక రెండో మాట ఉందా? ఏమన్నా ఒక మేలు పని చేశాడా? ఒక రోడ్డు వేసాడా? ఒక మనిషి మేలు చేశాడా? ఆ 3,000 ఇయటానికే బాబు గారు ఇస్తామన్న 3,000 ఇయటానికే 5 సంవత్సరాలు పట్టింది. బాబు గారు చూడండి, ఏప్రిల్ కాడి చెప్తానంటే ఎలక్షన్ అయిపోయినాక మొత్తం 7,000 ఇచ్చాడు. అన్ని కలిపి అవి కూడా కల్పించాడు కదా. మరి బాబు గారి మాట నిజమా, అతని మాట నిజమా? అతను 3,000 ఇస్తానని ఒప్పుకొని మరి ఆ 4 ఏళ్ల లాస్ట్కి కలిపాడు. 5 సంవత్సరం దిగిపోతాను అన్నప్పుడు 3,000 చేశాడు. అతనికి ఎవరు వేస్తారు నమ్మి ఓట్లు? అంతేకాదు, మీకు ఇస్తానన్న మహిళలకు ఇస్తానన్న 1,500 కూడా ఇవ్వకుండా, మీకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మహిళలకు వెన్నుపోటు పొడిచాడు అంటున్నారుగా. ఇస్తారు, అవి కూడా ఇస్తారు. 1,500 కాదు, 2,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆపినందుకు 2,000 ఇస్తానంటున్నాడు. బాబు గారు అన్నమాట ఏది తప్పడం. ఇప్పుడు సిలిండర్లు ఇచ్చాడు, ఉచిత సిలిండర్లు. మరి ఉచిత బస్సు ప్రయాణం చేసి ఇచ్చాడా? ఆయన అన్నమాట ఏది తీసుకోవట్లేదు. రేపు ఉద్యోగాలు ఇస్తారు అందరికీ. అన్నీ బాబు గారు అన్న మాటలు అయ్యి తప్పడం. అన్నీ న్యాయం చేస్తాడు. ఎన్ని రోడ్లు వేపిస్తున్నాడండి? సిసి రోడ్లు ఎన్ని రోడ్లు వేపిస్తున్నాడు. రోడ్లు ఎవరికి కావాలి? పేదలకు పంచాల్సిన పంచట్లేదు కదా అంటున్నారు కదా. మరి పేదలకు డబ్బులు పంచకుండా ఇవన్నీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మోసం చేయట్లేదు. అమరావతిలో బిల్డింగులు కట్టిస్తున్నాడు. ఇంకా అన్ని అమరావతి అభివృద్ధి చేస్తున్నాడు. మరి ప్రజలకి ఉచిత బస్సులు ఇచ్చాడు, ఉచిత సిలిండర్లు ఇచ్చాడు కదా అన్నట్టు. అమరావతి ఎందుకు మనకు అంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నాడు అంబటి రాంబాబు కూడా. బొత్స సత్యనారాయణ అయితే బాబు కూడా ఒక మనిషేనండి, వాడు కూడా ఒక మనిషేనా? వాడు కూడా ఒక మనిషి అని వాడు లెక్కలో తీసుకుంటారు అంబటి రాంబాబుని. ఎవరు లెక్కలో తీసుకుంటారండి? ఆడది కూడా లెక్క చేయదు, ఇంకా మగాళ్ళు లెక్క చేస్తారా? అంబటి రాంబాబు మాటలు కూడా లెక్కలో తీసుకోవాలండి మనం. అవన్నీ అనవసరం. అంబటి రాంబాబు మాటలు కాదు. అమరావతి అంటే పెద్ద రాజధాని ఉండాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? మనం సింగపూర్ పోతున్నాం చూడటానికి. మనం సింగపూర్ పోయే పని అక్కడ సింగపూర్ వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు ఆంధ్రాలో అమరావతి అనే రాజధాని ఉందంట, బాగుందంట, చూసేద్దామని వాళ్ళు మనం ఎక్కి మన దేశం రావాలా, మన దేశం చూడాలా? సింగపూర్ కన్నా అభివృద్ధి చేయాలి మన దేశాన్ని అని అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేగాని ఆయన ఏమో రూపాయి తినే మనిషి కాదు, రూపాయి యాగం చేసే మనిషి కాదు. ఆయనకేం కర్మ? ఆయన భార్య బిజినెస్ చేస్తుంది. ఆయనకేం కర్మ అంటున్నారు? రాజధాని పెట్టిందే కమ్మోళ్ళు దోచుకు తినడానికి. కమ్మోళ్ళకు వాళ్ళ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఒక్కటే దోచుకొని తింటుంది అక్కడ అనే మాట అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. కమ్మాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా బిల్డింగులు కడుతున్నారా?
ఏమన్నా పనులు చేస్తున్నారా? పనులు చేసేదంతా ఇతర వాళ్ళే కదా, బిల్డింగులు కట్టేదంతా ఇతర వాళ్ళే కదా, వాళ్ళకి కూలి ఇస్తున్నాము, కట్టిస్తున్నాము. అంతేగాని కమ్మాళ్ళకి ఏం ఆదా ఉంది దాంట్లో? కమ్మాళ్ళకి ఏముంది? ఎంతసేపు నా కమ్మాళ్ళకి పడి ఆడటమే కానీ అమరావతి కాదు కమరావతి అంటున్నారు కాబట్టి అమరావతి ఎట్టవుద్ది? కమ్మాళ్ళది ఎట్టవుద్ది? కమ్మాళ్ళు పొలాలు ఇచ్చారు, అందరూ ఇచ్చారు పొలాలు. ఉండాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఇచ్చేశారు. సెంటు ఉన్నాయి, 10 సెంటు ఉన్నాయి, 50 సెంటు ఉన్నాయి, ఎంతంతా ఉన్నాయి. నీకు 20 సెంటే ఉందనుకో, నాకు 2 ఎకరాలు ఉంది, నేను 2 ఎకరాలు ఇచ్చాను, నీకు 2 ఎకరాలు లేదు, నీకున్నది నీకు ఇచ్చావు. అట్లానే అందరూ ఇచ్చారు. మొత్తం అందరు ఇస్తేనేగా 3,500 ఎకరాల పొలం అయింది. మరి ఇంకా కమ్మాళ్ళదేముంది? అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడి అని ఉంది, జగన్ ఇంటికి ఒకడికే ఇచ్చాడు. ఈయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాడుగా చంద్రబాబు గారు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు అది కాదు పెద్దమ్మ. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాడు, దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాడు, పేదలకు మంచి చేయడానికి కాదు వచ్చింది అనే మాట అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. పేదలకు మంచి అయిపోతే మరి 18,000 అట్టించాడు ఇంటికి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఇవాళ వాళ్ళందరూ బతకట్లేదా? ఎన్ని ఉచితం చేస్తున్నాడు ఆయన? అందరికి న్యాయమే చేశాడు. ఇంకా ఈ 2,000 కూడా ఇస్తాడు. 1,500 ఇస్తానన్నాడు కదా, 1,500 పోయి 2,000 ఇస్తానంటున్నాడు. 2,000 కూడా ఇస్తాడు. అంటే మరి తను అప్పులు పాలు చేసిపోయాడు కదా, దేశాన్ని అప్పుల్లో ముంచిపోయాడు కదా. అప్పులు తీసుకోవాలన్నా, ఒక పక్క అమరావతి అభివృద్ధి చేయాలన్నా, మరి ఎన్ని చేస్తాడు? ఇంకా సిలిండర్లు ఇచ్చాడు, ఉచిత బస్సులు ఇచ్చాడు. మరి బస్సులు, బస్ స్టాండ్ వాళ్ళకి గవర్నమెంట్ కట్టద్దు డబ్బు? ఆయన గవర్నమెంట్ డబ్బు కడితేనేగా గవర్నమెంట్ ఉచిత బస్సులు ఇచ్చింది. మరి 2029 అధికారం మాది, మేము వస్తే రప్ప రప్ప అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. రఫా రఫా అంటావా? ఈసారి అది సాగవు. రఫా రఫా సాగదు, చేప సాగదు. వాడు మొహం కూడా ఏం సాగదు. అసలు రానే రాడు, ముందు రాడు. ఇంకా ఉత్తేగా అమ్మా, రఫా రఫా అంటే రాడు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.